గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు ఏబీ 19th పేపర్ని డిస్కస్ చేస్తున్నాం కీకి సంబంధించి తెలుగులో. కానీ ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 8th క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు వీడియో అనేది కట్ అయిపోయింది. సో అది అట్లాగే ఉంచేసి పార్ట్ 1గా ఇక్కడి నుంచి పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. ఓకే, కంటిన్యూ చేద్దాం 8th క్వశ్చన్ని. ఆప్షన్ ఏ, 8th ఆప్షన్ ఏంటి? ఏ, ది సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ ది రైట్ against the forced labor as a fundamental right derived from the right to life and human dignity under Article 21. Article 21 కింద ఫోర్స్డ్ లేబర్ అనే దాన్ని బ్యాన్ చేస్తూ రికగ్నైజ్ చేసింది అనమాట సుప్రీంకోర్టు ఈ ఇష్యూలో సంబంధించి. ఎప్పుడు ఇది ఎర్లీ 1980s. మనము ఈ కీ ఎందుకు చూడాలంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా, అంటే నెక్స్ట్ ఏబీ 20 జరిగే ఎగ్జామ్స్లో కూడా వీటి నుంచి కొన్ని హింట్ జరుగుతుంది. సో కొంచెం గైడెన్స్ లాగా యూజ్ అవుతుంది, అందుకని అనమాట. ఓకే, 9th క్వశ్చన్ చూడండి. ఇది చాలా బాగా ఫ్రేమ్ చేశారు కదా ఈ క్వశ్చన్ కూడా. యాక్చువల్గా ఇప్పటిదాకా ఉన్నవి ఏంటంటే సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ఉండే పిఏఎల్ మీద. ఆ 2 క్వశ్చన్స్ కలిపి ఇక్కడ ఇచ్చినట్టు అనిపించింది నాకు. పిఏఎల్ కేసెస్ ది కోర్ట్ ప్లేస్ ఏ ప్యాసివ్ రోల్ సిమిలర్ టు ట్రెడిషనల్ కేసెస్. ఎంత ఇది చూడ్డానికి ఒక నెగిటివ్ సెన్స్లో ఉంది కదా. ప్యాసివ్ రోల్ ఉండే పని అయితే ఉన్న ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి కాదని పిఏఎల్కి ఎందుకు వెళ్తుంది? అవునా, ఇలా ఆలోచించినా మనకు ఆన్సర్ దొరుకుతుంది. సిమిలర్ టు ట్రెడిషనల్ అన్నాడు. సిమిలర్ టు ట్రెడిషనల్ అయితే అప్పుడు పిఏఎల్కి ఏంటి? ఇక్కడే మనం హుసేనారా కార్టూన్ చూసాం, గుర్తుందా? ఇదిగోండి, ప్రిజనరు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిఏఎల్ అంటే ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనేనా? మరి దాంట్లో హుసేనారా కార్టూన్లో ఒక పోస్ట్ కార్డ్ రాస్తేనే ఒక ప్రిజనరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాన్ని కన్సిడర్ చేశారంటే నీకేదో ఇంకా సపరేట్ ప్రొవిజన్ ఇస్తోంది కదా. స్పీడ్ ట్రయల్ కానీ, లేకపోతే అండర్ ట్రయల్స్ని ఎక్కువ స్పీడప్ చేయడం కానీ, నెక్స్ట్ కొంతమందికి ఈజీగా మీరే ఒక విషయంలో మీరు బాధితుడయ్యారు, మీరే వెళ్ళాలా కోర్టుకి అనే కొన్ని ప్రొవిజన్స్ అనేవి లిబరలైజ్ చేస్తూ జస్టిస్ ఈజ్ డినైడ్ అని చెప్పి మనకు ఒక ప్రోవర్బ్ ఉంది, మీకు గుర్తుందా? జస్టిస్ ఈజ్ డినైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జస్టిస్ ఈజ్ డిలైడ్ అని కూడా అంటాము. ఎవరికైతే న్యాయం చేయడం లేట్ అవుతుందో అన్యాయం జరిగినట్టే అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ ప్రొవిజన్స్ అన్ని తగ్గిస్తూ వస్తుంది, కాంప్లెక్సిటీస్ అనేసి లిబరలైజ్ అవుతున్నాయి. అలాంటి ఒక కాన్సెప్టే పిఏఎల్. అలాంటప్పుడు ఇంత చెప్పడం చాలా నెగిటివ్గా ఉంది కదా. సో ఇట్స్ రాంగ్. స్టేట్మెంట్ 2 చూడండి. పిఏఎల్ ఈజ్ ఏ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ఇండివిజువల్ డిస్ప్యూట్స్. ఇండివిజువల్ డిస్ప్యూట్స్ అంటే ఎలాంటివి? ప్రాపర్టీస్ ఇష్యూస్ కానీ, డివర్స్ ఇష్యూస్ కానీ, లేకపోతే చిల్డ్రన్ అంటే వాళ్ళ పిల్లలు, గార్డియన్షిప్స్, ఇలాంటివే. ఇద్దరి మధ్యన గొడవ అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నాం, అది పబ్లిక్కి సంబంధించి ఉండాలి కదా. ఇండివిజువల్ అయితే అది ప్రైవేట్ అవుతుంది కదా. ఓకే, అప్పుడు కూడా దీన్ని ఎలిమినేట్ చేయగలం. సో ఆప్షన్ బి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుందాం సో దట్ ఆన్సర్ కరెక్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా పేపరు కొంచెం సిమిలర్గా మోరార్లెస్ ఈ కలర్లోనే ఉందన్నమాట. ఏ కలర్ అంటే ఇట్లా బ్లూ కలర్లోనే ఉంది. సో కొత్తగా చూసే వాళ్ళకి పేపర్ వైట్గా అట్లా ఉండేది కదా, అట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకని ఆ సెన్స్ వస్తుందని ఇలా పెట్టా. ఓకే, 10th, ఫాతిమా ఏ ముస్లిం ఉమెన్ హ్యావ్ బీన్. ఓకే చూడండి, ఫాతిమా ఏ ముస్లిం ఉమెన్ హ్యావ్ బీన్ డివర్స్డ్ బై హర్ హస్బెండ్ ఇమ్రాన్. ఇక్కడ 2 persons నేమ్ చెప్పారు, ఇది ఫాతిమా, ఇమ్రాన్. త్రూ తలాక్. ఓకే, వాళ్ళు డివర్స్ అయిందంటే తలాక్ ద్వారా. ఫాతిమా ఈజ్ నౌ seeking maintenance from Imran for herself and her 2 minor children. Imran argues that Fatima has remarried and therefore is not entitled to any maintenance అన్నారు. ఇది కూడా సమ్ డిస్ప్యూటెడ్గానే ఉంది క్వశ్చన్. చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఫాతిమా ఇమ్రాన్ అనేవాళ్ళు హస్బెండ్ వైఫ్, ఫాతిమాకి డివర్స్ అయిపోయింది అని చెప్పారు. ఎట్లా? తలాక్ ద్వారా అన్నారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఫాతిమా అనే ఆవిడ మెయింటెనెన్స్ అడుగుతాం తన భర్త నుంచి, తనకి తన 2 పిల్లలకి మైనర్ చిల్డ్రన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇమ్రాన్ ఏం చెప్తున్నాడు? నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ రీమ్యారీ చేసుకుంది, ఇంకొక మ్యారేజ్ చేసుకుంది అని చెప్పి అంటున్నాను అనమాట.
ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండర్ ముస్లిం లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ఫాతిమాస్ క్లెయిమ్ ఫర్ మెయింటెనెన్స్? ఏ. Fatima is entitled to maintenance for herself during her iddat period and for children until they are self-supporting. B. Fatima can claim maintenance for herself and her children indefinitely, irrespective of her marriage. All children says. ఈ ఆప్షన్ కొంచెం ఏమంటారు, కొంచెం మీకు చూడంగానే నెగిటివ్ సెన్స్లో ఉంది కదా. ఎందుకంటే ఇండెఫినెట్గా ఇవ్వాలి, రీమ్యారేజ్ చేసుకున్నా అంటే అది కరెక్ట్ కాదు. రీమ్యారేజ్ చేసుకున్నారు అంటే ది మినిట్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ ది పార్ట్ ఆఫ్ సమ్ అదర్ ఫ్యామిలీ, అప్పుడు ఇతని కిందకి రాదు కదా. మోర్ ఓవర్ ఇండెఫినెట్లీ అని వర్డ్ యూజ్ చేశారు, అలా ఎక్కడా ఉండదు. ఓకేనా. తను మ్యారేజ్ చేసుకోకపోయి ఉంటే వేరే అనుకోవచ్చు, తను మ్యారేజ్ చేసుకున్నారని అక్కడ చెప్పారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సి. ఫాతిమా ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్ బికాజ్ షీ హ్యాస్ రీమ్యారీడ్. తను రీమ్యారేజ్ చేసుకుంది కాబట్టి తను మెయింటెనెన్స్ అనేది ఎంటైటిల్ కాబోదు అని చెప్పారు. ఓకే. నెక్స్ట్, ఫాతిమా ఈజ్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months ఆఫ్టర్ ద డివర్స్. ఇప్పుడు డి ఆప్షన్ చూడండి. ఫాతిమా ఈజ్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్ ఓన్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఆఫ్టర్ ద డివర్స్ అన్నాడు. 3 months డివర్స్ అయిన తర్వాత నుంచి అన్నాడు. ఒకవేళ డివర్స్ అయిన వెంటనే తను పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా, అప్పుడు ఈ 3 months ఎలా కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు సపోజ్ తను జనవరిలో డివర్స్ తీసుకుంది అంటే జనవరి నుంచి చూస్తే మనం ఇక్కడ జాను, ఫెబ్, మార్చి, ఏప్రిల్ అనుకుందాం, ఏప్రిల్ దాకా ఇవ్వాలి. కానీ తను ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుందాం అనుకుందాం, అప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలా అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. సో సి చూడండి, ఫాతిమా ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్ బికాస్ షీ హ్యాస్ రీమ్యారీడ్. హ్యావ్ సమ్ సెన్స్. ఇప్పుడు ఏ చూద్దాం. ఫాతిమా ఈజ్ ఎంటైటిల్డ్ టు మెయింటెనెన్స్ ఫర్ హర్ సెల్ఫ్ డ్యూరింగ్ హర్ ఇద్దత్ పీరియడ్ అండ్ ఫర్ చిల్డ్రన్ అంటిల్ దే ఆర్ సెల్ఫ్ సపోర్టింగ్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చిందంటే ఏకి సికి వచ్చిందనమాట. రీమారీ చేసుకుంది కాబట్టి తను ఇంకా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సమ్ రేషనల్గా ఉంది. ఇక్కడ ఏ కూడా రేషనల్గానే ఉంది చూడండి. ఇద్దత్ పీరియడ్ టైంలో ఇవ్వాలి, తన మైనర్ చిల్డ్రన్ సెల్ఫ్ సపోర్టింగ్ అయ్యేంత వరకు అని ఉంది. ఇది చూస్తే ఏంటంటే ముస్లిం లా కింద అడిగారు. అదే సెక్షన్ 125 సిఆర్పిసి అని ఉంటే మనం అన్నీ చాలా, అది ఎందుకంటే సెక్యులర్ లా కాబట్టి అన్నీ పాజిటివ్గా చూసి ఉండొచ్చు. కానీ ఈ రెండు కొంచెం కాంట్రా ఉన్నాయి. సో ఆన్సర్ ఏదర్ ఏ అయినా అవుతుంది, ఏదర్ సి అయినా అవుతుంది. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏ అని సి అని ఇట్లా ఇచ్చున్నారు. మనం చూద్దాం, ఈ క్వశ్చన్ కూడా డిస్ప్యూటెడ్గా పెడదాం, ఫైనల్కి వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ఇన్ 2020 ఎట్ Dhorado village, the panchayat elections could not happen due to COVID pandemic. While the tenure of panchayat was getting over that year itself, ఆ ఇయరే అయిపోతుందంట కానీ ఎలక్షన్స్ జరపలేదంట. ఆ పంచాయతీకి టర్మ్ అయిపోతుంది కానీ పాండమిక్ వల్ల ఎలక్షన్స్ అనేవి జరపలేదు. కుడ్ నాట్ హ్యాపెన్. టర్మ్ వచ్చేసి టెన్యూర్ ఇట్ సెల్ఫ్. ఓకే. మిస్టర్ హరిబంష్ represented the people that year at the panchayat post dissolution of the panchayat tenure and made a law exercising the delegated power vide the Panchayat Raj Act of the state to restrict their economic activities per day for 100 only. అది అయిన తర్వాత కూడా అంటే టెన్యూర్ అనేది కంప్లీట్ అయ్యాక కూడా ఈ హరిబంష్ అనే ఆయన ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నాడో పంచాయతీని అంటే లైక్ సర్పంచ్ అయి ఉండొచ్చు, అతను ఏమంటున్నాడు, పోస్ట్ డిజల్యూషన్ అయిన తర్వాత కూడా డెలిగేటెడ్ పవర్ని అంటే ఏంటి డెలిగేటెడ్ పవరు, లెజిస్లేషన్ అనేది ఎగ్జిక్యూటివ్కి ఇస్తుంది కదా డెలిగేషన్ పవరు. ఎందుకంటే లెజిస్లేషన్ అనేది సంవత్సరం మొత్తం వర్క్ చేయదు కదా, కొన్ని సమావేశాలు అంటే బడ్జెట్, వర్షాకాలం, శీతాకాలం అలా ఉంటుంది. బట్ త్రూ అవుట్ ద ఇయర్ అయితే కాదు కదా, అప్పుడు ఏం చేస్తుంది, మిగతా వర్క్ చేయాల్సింది ఎగ్జిక్యూటివే కదా. అలా మిస్టర్ హరిబంష్ ఏం చేశారంటే ఒక యాక్ట్ని పాస్ చేశారు. ఏంటంటే వాళ్ళ ఖర్చులు రోజుకి 100 రూపాయలే అన్నట్టుగా ఒక లెజిస్లేషన్ పాస్ చేశారు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ దిస్ ఈజ్ అలౌడ్ ఆర్ రిస్ట్రిక్టెడ్.
దీన్ని అలో అయినా చేయొచ్చు, రిస్ట్రిక్షన్ అయినా చేశారు. అది ఏ కేసులో అని చెప్పి అన్నారనమాట. దానికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఏ, జలన్ ట్రేడింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఈ సైటేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఇక్కడ చాలా సైటేషన్స్ ఇచ్చారు ఈసారి నిజం చెప్పాలంటే. చాలా కేస్ లాస్ అనేవి ఉన్నాయి. కొంచెం చదివిన వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. మేబీ కొన్ని కొత్త కేసెస్ కూడా ఇచ్చారు కదా, అందువల్ల అనమాట ఇష్యూ. సరే, దీనికైతే ఆన్సర్ వచ్చేసి జలన్ ట్రేడింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో మాట్లాడారంట, ఈ కాంటెక్స్ట్ అంతా. 13th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ గ్రౌండ్స్ ఫర్ జుడిషియల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్? అడ్మినిస్ట్రేటివ్ యాక్షనే ఇది, కానీ ఏ విషయంలో అడ్మినిస్ట్రేషన్ యాక్షన్స్ అన్నీ కూడా గ్రౌండ్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ వస్తాయి కదా, కానీ కొన్ని రావు. అది ఏంటి ఎక్సెప్షన్స్ అని అంటున్నారు. అదేంటంటే ఇల్లీగాలిటీ ఉంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాదా? అట్లా అనుకుంటే ఎంజాక్ని ఎందుకు కొట్టేస్తుంది? ఎంజాక్ చేసింది ఎవరు? పార్లమెంటే, అవునా? కానీ ఏంది, ఇల్లీగాలిటీ ఉంది అని చెప్పింది, కరెక్ట్గా లేదు అని చెప్పి. అదే కదా జ్యుడిషియల్ రివ్యూ అంటే లా ఏదైనా చెక్ చేయడమే జ్యుడిషియల్ రివ్యూ పని. సో ఇల్లీగాలిటీ ఉంటే నాట్ గ్రౌండ్ అని చెప్పలేము, ఓకేనా? జ్యుడిషియల్ రివ్యూ ఇల్లీగాలిటీ ఉంటే ఖచ్చితంగా అక్వైర్ అవుతుంది, ఓకే? నెక్స్ట్, ఇర్రేషనాలిటీ ఉంటే కూడా అక్కడ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ప్రొపోర్షనాలిటీ దాని విషయంలో కూడా జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది, కానీ ఒక్క ఇష్యూలో రాదు. ఎక్కడంటే పబ్లిక్ ఒపీనియన్, ఇక్కడ రాదు. చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే ఇర్రేషనాలిటీ ఉంటే కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాదు కదా అనుకుంటాం, బట్ ఇర్రేషనాలిటీ ఉంటే కూడా వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఈ యాక్ట్ తీసుకోండి, LARR యాక్ట్ 2013. దాంట్లో ఏంది ఇర్రేషనాలిటీ అంటే మీకు కాంపన్సేషన్కి సంబంధించిన విషయాలు, ఏదైనా మార్కెట్ మినిమం ఎంత ఉండాలి, 1.5 times ఆఫ్ మార్కెట్ వాల్యూ, మ్యాక్సిమం ఎంత ఉండాలి, 4 times ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ. ఒకవేళ ఇంత కూడా మీకు కరెక్ట్గా ఇచ్చారు, రేషనల్గా లేదు అంటే కోర్టుకు వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ మనం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ జరపొద్దు అని చెప్పలేము, కానీ మాకు ఇచ్చే కాంపన్సేషన్ పెంచండి అని మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది పబ్లిక్ పర్పస్ కింద తీసుకున్నప్పుడు ఈవెన్ కోర్ట్స్ కూడా రైట్ ఉండదు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయొద్దు అని. ఇది మనం సెక్షన్లో ఆల్రెడీ చదివాం, యాక్ట్ చదివినప్పుడు కదా. అంటే ఇక్కడ ఇర్రేషనాలిటీ అనే ఆస్పెక్ట్ అనేది జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది. ఇక్కడ ఏమన్నారు, నాట్ ఏది రాదు అంటే పబ్లిక్ ఒపీనియన్ రాదు. పబ్లిక్ ఒపీనియన్ జ్యుడిషియల్ రివ్యూ ఎట్లా చేస్తుందండి? అసలు ఈ భారతదేశం డిపెండ్ అయింది ప్రియాంబుల్ అని చెప్తున్నాం కదా, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే ఈ సోవర్నిటీకి అంతా ఎవరో గాడో, ఇంకొకరు కోర్టు, పార్లమెంటు, లేకపోతే ప్రెసిడెంట్, వీళ్ళు కాదు, ప్రజలే ఇక్కడ దేవుళ్ళు అని చెప్పడం అన్నమాట. ఈ స్టేట్మెంట్స్ మన పొలిటీషియన్స్ బాగా చెప్తారు, ఎప్పుడైనా వినండి, వాళ్ళ ప్రెస్ మీట్స్ కానీ ఇవి బాగా చెప్తారు ఇలాంటివి. నెక్స్ట్ 14. వాట్ డస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఓకే, వాట్ డస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిఫర్ ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్? ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ సిచ్యువేషన్ వేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ప్రొఫెషనల్ డ్యూటీస్. ఇది కూడా కొంచెం డౌట్ పడతారేమో. ఏ అనేది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ లాస్. ఇప్పుడు దారిని పోతూ ఉంటారు మీరు, ఒకతను ఏమంటారు, ఒక బిచ్చగాడు అనుకుందాము, వాళ్ళు ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు క్రాస్ అవ్వలేదు, అది మనకు మినిమం మోరల్ ఎథిక్, వాళ్ళకి హెల్ప్ చేయడమో ఏదో ఒకటి. కానీ లాపరంగా మీకైతే శిక్ష ఉండదు కదా, కానీ మీరు అదే రోడ్డు మీద వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నాము, బట్ మీకు పనిష్మెంట్ పడుతుంది కదా. అంటే చట్టం గుర్తించింది ఇది తప్పు అని చెప్పి, ఎథిక్స్ ఏం గుర్తించదు కదా, అది మీకుగా రావాల్సింది. కానీ ఇక్కడ విషయం అది కాదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిఫర్ టు ఇన్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుగులో అయితే అప్పట్లో చాలా జుడిషియరీ మూవీస్ వచ్చేది. ఒక సినిమాలో ఎన్టీఆర్ గారు ఉంటారు అనమాట. ఎన్టీఆర్ డబల్ యాక్షన్ ఉంటుంది, కానీ పెద్ద కొడుకు చిన్న కొడుకు అట్లా అనమాట. దాంట్లో పెద్ద కొడుకుకి వచ్చేసి శిక్ష వేయాలన్నమాట. అప్పుడు జడ్జిగా ఎవరు ఉంటారు? ఎన్టీఆరే ఉంటాడు. వేయాల్సింది ఎవరు? కొడుక్కి. ఇటు చూస్తే కొడుకు, అటు చూస్తే నాన్నే జడ్జి. మరి ఇప్పుడు ఏంటి సిచ్యువేషను అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా.
అక్కడ ఒక పెద్ద సాంగ్ కూడా వస్తుంది. ఈవెన్ కృష్ణ మూవీస్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చాలా చూపించారు అప్పుడు. అంటే మీరు మీ పర్సనల్ విషయానికి ఇంట్రెస్ట్ ఇస్తున్నారా, లేకపోతే ఇది మీ వృత్తిపరంగా మీరు ఆ వృత్తికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారా? ఈ రెండింటి మధ్య ఇష్యూ ఉంటుంది కదా. ఇప్పుడు సన్ను జడ్జి అని చెప్పాను కదా. ఒక జడ్జి తను ఫాదరు జడ్జిగా ఉండి సన్కి శిక్ష ఇవ్వగలడా, పనిష్మెంట్? అవునా? కోర్స్ మనకు చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయనుకోండి, తన ఓన్ కేసులో తను ఉండకూడదు, ఇవన్నీ అది వేరే. బట్ ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడుతున్నాను అనమాట నేను. ఇలాంటివి ప్రొఫెషనల్ ఎథిక్స్. అది జడ్జి విషయంలో చెప్పా. అలా కాకుండా ఒక అడ్వకేట్ అవ్వచ్చు కదా, తన ఓన్ ఇంట్రెస్ట్ కొన్ని ఉండొచ్చు, ఆ కేసుని అడ్డబెట్టుకొని తను ఏదో చేయకూడదు కదా, అట్లాంటివి కొన్ని. నెక్స్ట్ 15th, అడ్వకేట్ మిస్టర్ ఎక్స్ రిప్రజెంటింగ్ ఏ క్లయింట్ మిస్టర్ వై ఇన్ ఏ ప్రాపర్టీ డిస్ప్యూట్ కేస్. డ్యూరింగ్ ద ప్రొసీడింగ్స్ advocate Mr. X accepted a bribe from opposing party, చూడండి వర్డ్, to delay the case, causing significant harm to Mr. Y's interest. Moreover, X failed to inform his client about critical hearing dates leading to adverse judgments. అంటే ఎన్ని మిస్టేక్స్ చేశాడు. బ్రైబ్ తీసుకోవడం ఒక మిస్టేకా, ఇన్ఫర్మేషన్ అనేది తన క్లయింట్కి ఇవ్వాలి కదా, ఏ హియరింగ్స్ ఎప్పుడు ఉన్నాయని. ఇలాంటివన్నీ చేసినప్పుడు మిస్మేనేజ్మెంట్ అయినప్పుడు ఏమైంది, జడ్జిమెంట్ అనేది కూడా రాంగ్ వచ్చేస్తూ ఉంది. ఇక్కడ ఈజీగా వెళ్తే మీకు ఆప్షన్ సి దొరుకుతుంది. ఇట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ రూల్స్ మేడ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్. అంతే కదా, మనకు ప్రొఫెషనల్ ఎథిక్స్లో ఉంది కదా, అలా చేయకూడదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఆ రూల్స్లో ఇది కూడా ఉంది. ఎందుకంటే నీ క్లయింట్ని నువ్వు ఎట్టి పరిస్థితిలో ప్రొటెక్ట్ చేసుకోవాలి, తన క్లయింట్ తన ఎట్టి పరిస్థితిలో ప్రొటెక్ట్ చేసుకుంటాడు. మీరు ఆఫ్ ద పేపర్ నువ్వెళ్ళి వేరే పార్టీతో కలిస్తే నిన్ను నమ్ముకొని వచ్చిన క్లయింట్కి నువ్వేం న్యాయం చేసినావు? మరి నీకు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? అదే కదా ప్రొఫెషనల్ ఎథిక్స్ సబ్జెక్ట్ చెప్పేది. అవన్నీ చేయకూడదు అనమాట. నెక్స్ట్ 16, ది నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ఏంటి, క్రిమినల్ నేచరా, సివిల్ నేచరా, నెయిదర్ సివిల్ నార్ క్రిమినలా అంటే కాదు. ఏంటంటే క్వాజీ క్రిమినల్ నేచర్, అంటే హాఫ్గా క్రిమినల్ నేచర్కి అక్వైర్ అవుతుంది అని చెప్తున్నారు. ఆప్షన్ డి. నెక్స్ట్ 17, గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, వన్ లేబుల్డ్ యాజ్ అసర్షన్ అండ్ అదర్ లేబుల్డ్ యాజ్ రీజన్. ఇప్పుడు 17th ఏం చెప్తుందో చూద్దాం. అసర్షన్ ఏ, ది కాన్సెప్ట్ ఆఫ్ లోకస్ స్టాండీ. చూసారా ఈ పదం? అందుకే నాకు పిల్ దగ్గర చెప్పాలి. ఆల్రెడీ మనం పిల్ కేసు ఒకటి చేసామా, 2 స్టేట్మెంట్స్. 9th క్వశ్చన్ చేసాం చూడండి అట్లా. ఓకే, 9th క్వశ్చన్ పిల్ మీదే పడింది, 17th క్వశ్చన్ పిల్ గురించే పెట్టారు. ఈజ్ రిలాక్స్డ్ ఇన్ పిల్ కేసెస్. అంతేనా? అందుకనే కదా లోకస్ స్టాండీ అంటే ఇద్దరు గొడవ పడ్డారు అనుకుంటే వాళ్ళిద్దరు ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ లోకస్ స్టాండే అవుతారు. కానీ ఒక ఫ్యాక్టరీ నుంచి పొగే వస్తుంది అనుకుందాం, ఆ పొగ వల్ల మీరు సఫర్ అవ్వచ్చు, నేను సఫర్ అవ్వచ్చు, ఇంకొకరు సఫర్ అవ్వచ్చు, ఎవరైనా. మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని కూర్చుంటే అందరం పోతాం. కాబట్టి ఎవరో ఒకరు వెళ్ళొచ్చు, అంతేగాని నీకేం లయబిలిటీ ఉంది ఇక్కడ అని క్వశ్చన్ చేయడానికి ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే అది అందరికీ సంబంధించి. అందుకే కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్లో 9th క్వశ్చన్ చదువున్నాం. అదే అనమాట లోకస్ స్టాండీ. రీజన్ ఆర్, పిఎల్ అలౌస్ ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ టు అప్రోచ్ ద కోర్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ హూ కెన్ నాట్ రిప్రజెంట్ దెమ్సెల్ఫ్. అర్థమైందా? ఎవరైనా ప్రజా సమస్యల మీద స్పృహ ఉన్న ఎవడైనా సరే కోర్టుకి వెళ్ళి కేసు అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఐడియా ఉంది కదా? ఆ కేసులో ఇదే కదా చెప్తారు. ఎంసీ మెహతా వెల్ నోన్ అడ్వకేట్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్లో, రైట్? ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో 2 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి కదా ఒకటికి ఒకటి. అందువల్ల బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. అట్ ది సేమ్ టైమ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ 18 చూద్దాం. 18th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎక్కడొస్తుంది మనకు? ఇది అడ్మినిస్ట్రేటివ్ లాలో వచ్చింటుంది. కిందనే చూద్దాం. లాస్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్ ఆర్ ద లెజిస్లేచర్
దాన్ని ఏమంటాము? లెజిస్లేషన్స్ అంటామా? అంతే కదా. చట్ట సభలు అంటే ఏంటి? లెజిస్లేచర్. అవి చేసే చట్టాలను ఏమంటాము? లెజిస్లేషన్స్. అంటే ఇది చట్ట సభలు, ఇదేంటి? చట్టాలు. పదాలు కొంచెం సిమిలర్గా ఉన్న అర్థాలు వేరు ఉన్నాయి, ఆలోచించండి. నెక్స్ట్, లెజిస్లేషన్ పాస్డ్ బై లోకల్ గవర్నమెంట్స్. లెజిస్లేషన్స్ పాస్డ్ బై లోకల్ గవర్నమెంట్స్, అది కూడా లెజిస్లేషన్స్ అవుతుంది కదా. కానీ ఇక్కడ చూడండి, ఇది గవర్నమెంట్స్. ఇక్కడ ఏమన్నారు? మున్సిపల్ బాడీస్ అని చెప్పట్లేదు, గవర్నమెంట్స్. అంటే ఇది ఎగ్జిక్యూటివ్ కిందనా? అప్పుడు ఏమవుతుంది? రూల్స్, రెగ్యులేషన్స్, లేకపోతే బైలాస్, లేకపోతే నోటీసు, ఆర్డరు, ఇలాంటివి అవుతాయి. సో అది కూడా కాదు. ఈ జ్యుడిషియల్ డెసిషన్ మేడ్ బై అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, అప్పుడు ఏమవుతుంది? అది అవార్డ్ అవుతుంది, అవునా? ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏ చూడండి, ఆప్షన్ ఏ, లాస్ మేడ్ బై అన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అండర్ పవర్స్ గివెన్ టు దెమ్ బై పార్లమెంట్. ఎవరిచ్చారంట? పార్లమెంటు. ఎవరికి ఇచ్చారు? అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి. ఇది బెస్ట్ సూటెడా? డెలిగేటెడ్ లెజిస్లేషన్. అంతే కదా, ఆల్రెడీ నాకు కూడా మాట్లాడదు. లెజిస్లేషన్స్ అనేవి త్రూ అవుట్ ఇయర్ ఎవ్రీ మినిట్ ఉండవు, అదే ఎగ్జిక్యూటివ్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీటికి ఈ పవర్ ఇస్తారు. ఈవెన్ ఎగ్జిక్యూటివ్గా కాదు, కొన్ని కమిటీస్ కూడా, జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ కూడా, అలాంటి వాటికి కూడా డెలిగేటెడ్ పవర్ ఇస్తారంటే వాళ్ళ వర్క్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఇంకొకరు వర్క్ చేయడం అనమాట. నెక్స్ట్ 19th, ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ కాన్సెప్ట్ మనం ఎక్కడ చదువుతాం? గుర్తించుకోండి. ఆర్టికల్ 245 to 255. ఇక్కడ చదివేది అదేనా? మనం పార్ట్ 11లో చదువుతాం. సారీ, ఆర్టికల్ 245 to 255 అనేది లెజిస్లేటివ్ పవర్స్. అదే పార్ట్ 11లో 256 to 263 చదువుతాం. ఇది వచ్చేసి ఏం చెప్తుంది? డెలిగేటెడ్ పవర్స్ గురించి డెలిగేటెడ్ లెజిస్లేషన్ గురించి మాట్లాడుతుంది, రైట్? 19, సెక్షన్ 43 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్, ఇది డైరెక్ట్ వేరే యాక్ట్లో చూస్తే మీరు పెట్టేయచ్చు ఆన్సర్, కైండ్స్ ఆఫ్ షేర్స్ క్యాపిటల్. నెక్స్ట్ 20 చూద్దాం. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ in the city of Surat named X, okay, have been discharging untreated industrial waste into the nearby river, violating the provisions of Environmental Protection Act 1986 and the Water Prevention and Control of Pollution Act 1974. This has resulted in severe pollution, making the river water unsafe for drinking, harming aquatic life. Local farmers and residents who rely on the river for irrigation and daily needs have started facing health issues and crop failures due to contaminated water. చూస్తున్నారా పదాలు ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నారో. Despite multiple complaints to the local pollution control board, no action has been taken against the company. ఇది కూడా చెప్పాడు. బేస్డ్ ఆన్ ద అబోవ్ ప్రాబ్లమ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమంటున్నాడు? సూరత్లో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా ఆ రివర్లోకి వదులుతోంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఇన్ని వచ్చాయి. డ్రింకింగ్ వాటర్, ఆక్వాటిక్ లైఫ్, ఇరిగేషను, అలాగే క్రాప్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ కంప్లైంట్ చేయలేదా వాళ్ళు అంటే కంప్లైంట్ చేశారు. ఓకే, ఇది ఒక సోర్స్ మనకు. కంప్లైంట్ చేసినా కూడా కంపెనీ తరపున కంపెనీకి అగైనెస్ట్గా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇలా కంటిన్యూ అయితే అది లాసే కదా అవుతుంది. సో ఇలాంటి టైంలో ఇది ఎక్కడ వైలేట్ అయ్యింది, ఏ యాక్ట్ అనేది ఇక్కడ అక్వైర్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ సింపుల్గా మీరు వెళ్ళి వేరే యాక్ట్ చూస్తే అర్థమవుతుంది. సెక్షన్ 23, 24, సెక్షన్ 40. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ సెక్షన్ 24 ఆఫ్ ద వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఓకే, ఇది మరీ వేగ్ స్టేట్మెంట్ చూడండి. ఆప్షన్ 8 ఈజ్ నాట్ ద వైలేషన్ అంట. వైలేషన్ కాకపోతే ఎందుకు ఇంత చెప్తున్నాము? వైలేషన్ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వైలేషన్ కాదు అని ఎక్కడా ఉండదు. మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఎక్కడ ఓన్లీ మనం టాట్స్లో మాట్లాడతాం అంతేనా, డామ్నమ్ సైన్ ఇంజూరియా అని చెప్పి. అది కాకుండా అక్కడ కూడా ఇంకొక యాక్ట్ తీసుకొని అక్కడ అవ్వదని చెప్తున్నాం. ఆ పనిష్మెంట్ అనేది వేరే యాక్ట్ ద్వారా కూడా అక్వైర్ అవ్వచ్చు కదా. ప్రతి మనిషికి రైట్స్ ఉంటాయి. అలా రైట్స్ ఉన్నాయి కదా అని ఒక మనిషి ఇంకొక మనిషి రైట్
ఎప్పటికీ తీసుకోకూడదు అనమాట. అలా చేశాడు అంటే అది ఖచ్చితంగా వైలేషన్ అవుతుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ద వైలేషన్ అట్లా ఏం రావన్నమాట. మ్యాక్సిమం వైలేషన్ ఉండడానికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది కనిపిస్తుంది కదా బ్లెండర్, అసలు అలా ఎట్లా చేస్తారు. సరే, 21st, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ అంబ్రెల్లా లెజిస్లేషన్. ఈ క్వశ్చన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చూస్తుంటే. చూడండి, అంబ్రెల్లా లెజిస్లేషన్ సింబల్. ఈ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుంది? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇది ఎవరి టైంలో వచ్చింది? రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడైనా? ఎప్పుడు వచ్చింది? భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడైనా. భోపాల్ గ్యాస్ ట్రాజడీ December 2 జరిగింది. ఆ టైంలో ఏం రిలీజ్ అయింది అక్కడ? మిథైల్ ఐసోసైనైడ్. ఈ మిథైల్ ఐసోసైనైడ్ జరిగిన తర్వాత వాళ్ళ కాంపన్సేషన్లు ఇవ్వడం. ఇక్కడైనా ఇంకొక కేసు కూడా మనం మాట్లాడచ్చు, అబ్సల్యూట్ లయబిలిటీ. ఇది కూడా ఈ కేసుకి సంబంధించిందా? అంటే స్ట్రిక్ట్ లయబిలిటీ ఉండి దానికి కూడా ఎక్సెప్షన్స్ ఇచ్చామన్నమాట. అవి కూడా వర్తించవు, ఖచ్చితంగా అబ్సల్యూట్ లయబిలిటీని అని చెప్పి ఈ ప్రిన్సిపల్ని ఫస్ట్ టైం ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో వాడామా? అది కూడా ఇక్కడికి సంబంధించిందేనా? ఆ తర్వాత ఏంది, మనకు అసలు లాస్ అనేవి సీరియస్గా లేవు, అందుకే ఇలాంటివన్నీ జరుగుతుంది అంటే అప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 వచ్చిందా? కరెక్టేనా? ఆ తర్వాత ఇంకెప్పుడు ఏమైనా జరిగాయో గుర్తెచ్చుకోండి. ఓలియం గ్యాస్ ఇన్సిడెంట్ జరిగిందా? ఆ తర్వాత మొన్న 2019 పీరియడ్ తర్వాత ఎవరి కోవిడ్ టైంలో ఏపీలో జరిగిందా? స్టెర్లైన్ గ్యాస్ వైజాగ్ ఇష్యూ, అదొకటి జరిగిందా? ఇప్పుడు ఆఫ్టర్ 2024 ఎలక్షన్ తర్వాత అచ్యుతాపురం సెడ్జ్లో కూడా జరిగిందా? కొన్ని వీటి మీద మీకు కూడా ఐడియా ఉండాలన్నమాట. ఈ భూపాల్ గ్యాస్ ఎందుకు ఇంత ఎలాబొరేట్గా చెప్పాను కూడా ఏమో. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అడిగాడు, నెక్స్ట్ అబ్సల్యూట్ లయబిలిటీకి కేసులా అడగచ్చు కదా, ఏ టైంలో వచ్చింది ఇది అని అడగచ్చు కదా. నెక్స్ట్ December 2 ఏమంటాం మనం? పొల్యూషన్ డే అని చెప్పి పిలుస్తారన్నమాట, అందుకనే. అలాగే రాజీవ్ గాంధీ గారిని అసాసినేట్ చేసిన May 11 ఏమంటాం? May 11, 1991. అవునా? అప్పుడేనా వీళ్ళందరూ కలిసి ఎల్టీటీ బ్యాచ్ వాళ్ళు అసాసినేట్ చేస్తారా? ఏమంటాం అది? అది యాంటీ టెర్రరిజం డే. కొంచెం ఆ ఇష్యూ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన రిలేటివ్ పాయింట్స్ అని గుర్తించుకోండి. ఓకే, ఇది ఆప్షన్ బి అనమాట ఆన్సర్. నెక్స్ట్ 22nd, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ సెక్షన్ 2(1)W ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇది మీరు ఏమంటారు, బేర్ యాక్ట్లో చూసినా అర్థమైపోతుంది. ఆప్షన్ ఏ 1 to 4, కానీ కొంతమంది బి కూడా చెప్తున్నారు. చూద్దాం, ఇది కూడా ఒకసారి మన బేర్ యాక్ట్ ఫైనల్కి వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ 23rd చూడండి. అప్రోప్రియేట్ ప్రొసీజర్ సేఫ్ గార్డ్స్ హెల్ప్ రెడ్యూస్ థ్రెట్స్ టు objectivity and counter any perception of possible bias. Which of the following is not a practical safeguard? ప్రొసీజరల్ సేఫ్ గార్డ్. ప్రొసీజరల్ సేఫ్ గార్డ్ అంటే ఒక పాజిటివ్ పదంగానే కనిపిస్తుందా? నాట్ అంటే నెగిటివ్. ఏది నెగిటివ్ సెన్స్లో ఉందో దాన్ని కానీ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈ ఆన్సర్ పెట్టగలమంట. ఏంటి? యాక్ట్ ఇన్ ఫ్రాడ్యులెంట్ మేనర్. ఓకే, ఇక్కడ బై ఇట్ సెల్ఫే మోసం చేస్తున్నాను అర్థమైంది. సెకండ్, ప్రొవైడింగ్ పీర్ రివ్యూ ఆఫ్ వాల్యుయేషన్ ఇఫ్ నెసరీ. పీర్ రివ్యూ అనేది ఒక పాజిటివ్ టర్మేనా? ఓకే. నెక్స్ట్, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఎనీ ప్రియర్ అసోసియేషన్ విత్ ద క్లయింట్. మీరు ముందే దాని కాన్సిక్వెన్సెస్ ఏందో ఉండాలి కదా. నాన్ డిస్క్లోజ్ చేశారు అంటే చెప్పట్లేదు, నెగిటివ్గానే ఉందా? నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఎనీ పాసిబుల్ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కూడా చెప్పట్లేదు అనే చెప్తున్నారా? ఇది కూడా నెగిటివ్ సెన్స్లోనే ఉందా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 and 4. జస్ట్ ఇది మీ ఆప్షన్స్ చూసి పెట్టగలిగే ఆన్సర్ లాగా అనిపించింది నాకైతే. 24th, యాజ్ పర్ సెక్షన్ 284, షేర్ మీన్స్ షేర్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఏ కంపెనీ అండ్ ఇంక్లూడ్స్. సెక్షన్ 284 దగ్గరికి వెళ్ళి మీరు కానీ కంపెనీస్ యాక్ట్లో చూస్తే మీకు ఇక్కడ దొరుకుతుంది స్టాక్స్ అనమాట దీని ఆన్సర్. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఓన్లీ 3. 25th చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెజిస్లేషన్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ అండర్ ద సోషల్ సెక్యూరిటీ కోడ్. ఏంటి సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద? మెటర్నల్ బెనిఫిట్ యాక్ట్ ఇది ఇచ్చిందా? ఎన్ని వీక్స్? 26 వీక్స్ ఇచ్చారా?
పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, గ్రాట్యుటీ మీరు ఏమంటారు ఎంప్లాయీస్ రిటైర్ అయినప్పుడు ఇస్తాం కదా గ్రాట్యుటీ, అది. పేమెంట్ ఆఫ్ బోనస్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్. ఇక్కడ ఏంటంటే ఒక బోనస్ మాత్రమే లేదనమాట. బోనస్ ఇప్పుడు సింగర్ అని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ టైంలో ఇస్తారు బోనస్? దివాళీ అప్పుడు ఇస్తారా? ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా దగ్గర ఉన్నాయి కదా బోనస్, అదొక్కటి తప్ప మిగతా ఉన్నాయి. అంటే బెనిఫిట్ ఉంది, మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఇప్పట్లో అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉంది. ఎందుకంటే అది యుఎన్ కన్వెన్షన్ ప్రకారము, అలాగే హ్యూమన్ రైట్ ప్రకారం కూడా అది ఉంది. మనకు మన డిపిఎస్పిస్లో కూడా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ మెటర్నిటీ అయిపోయిన తర్వాత గ్రాట్యుటీ, అంతే కదా, వాళ్ళు ఇంత రోజులు ఉద్యోగం చేసి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు ఎలా బతకాలి? సో గ్రాట్యుటీ. నెక్స్ట్ కంపల్సరీ ఆప్షన్ బి ఆప్షన్ 4 చూడండి. కంపల్సరీ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్, అప్పుడే కదా కొత్త వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి సంస్థలో ఫ్యూచర్ అనేది ఉంటుంది, అదనమాట. బోనస్ తప్ప మిగతావన్నీ ఉన్నాయన్నమాట. సో ఆప్షన్ ఏ అనమాట ఇక్కడ ఆన్సర్, రైట్. 1 to 4. నెక్స్ట్ 26 చూడండి. డాష్ హ్యావ్ నాట్ బీన్ సెటప్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఇన్ ఆర్గనైజేషన్. అడ్జుడికేషన్ చాలా పెద్ద పదం ఇక్కడ, అంటే ఏంది? న్యాయ నిర్ణయం తెలుగులో. ఫర్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్. అడ్జుడికేషన్ అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ ట్రెడిషనల్ సిస్టమ్కి ప్యారలల్గా వెళ్తుంటాయి, అంటే ట్రిబ్యునల్స్ దగ్గర వస్తుంటుంది ఈ పదం. డిస్ప్యూట్స్ ఇన్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్లు ఈ పదాన్ని చెప్పలేదు, ఈ సెటప్, ఈ మెకానిజం, ఈ ఆర్గనైజేషన్ చెప్పలేదు అన్నారు. ఏ ఆర్గనైజేషన్ చెప్పలేదు అంటే డి, ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్స్. ఇది ఇక్కడ చెప్పలేదు కదా, అదే చెప్తున్నారు అన్నమాట. ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్జిటీనేనా? ఎన్జిటీ ఎప్పుడు ఫామ్ అయింది? 2010లోనేనా? ఈవెన్ పోలవరం అప్పుడు కూడా ఎన్జిటీ బాగా న్యూస్లో ఉంది కదా, ఆ ఎన్జిటీనే అనమాట. 2010లో దీన్ని సెటప్ చేశారు. నేషనల్ ట్రిబ్యునల్ కానీ, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ కానీ, లేబర్ కోర్ట్స్, ఇవన్నీ ఐడియా 1947లో ఉంది. ఇది చూడంగానే మీరు ఎలిమినేట్ చేయగలరు. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూద్దాం. XYZ టెక్స్టైల్స్ లిమిటెడ్, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, రీసెంట్లీ టర్మినేటెడ్ 4 workers వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ కాంపన్సేషన్. The termination was because of the misconduct of the part of workers. The company issued a show cause notice and the disciplinary inquiry was also conducted against them. On the basis of the recommendations of the committee, the services of the employees were terminated. The workers claimed the retrenchment compensation, which was rejected by the management. Aggrieved by the rejection of the workers have filed a complaint in the Labour Court under the provisions of Industrial Dispute Act 1947. Based on the above problem, select the correct answer. ఈ క్వశ్చన్ కూడా డిస్ప్యూటెడ్గా ఉంది, ఫైనల్ ఆన్సర్ వరకు చూద్దాము. బట్ 2 ఆప్షన్స్ చూడండి, కొంచెం రిలేటివ్గా ఉంది. బి చూడండి. ది టర్మినేషన్ వైలేటెడ్ ద ప్రొవిజన్స్ అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, హెన్స్ ద కాంపన్సేషన్ విల్ బీ అవార్డెడ్. కానీ టర్మినేషన్ అనేది వైలేషన్ అని చెప్పడానికి ఎలా పాసిబుల్? ఇక్కడ లేదు కదా, వాళ్ళు ఏం కంపెనీ ఆర్బిటరీగా తీసేసుకోలేదు. ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిసిప్లినరీ ఎంక్వైరీ కమిటీ చేస్తుంది, ఆ కమిటీ మీద రికమెండేషన్స్తో ఈ పని చేసింది. ఓకే, సో ఆప్షన్ బిని మనం చెప్పలేము, ఎందుకంటే టర్మినేషన్ అనేది వైలేటెడ్ అని చేయలేము అనమాట, ఎందుకంటే అంత ప్రొసీజర్ ఫాలో అయ్యారు. సి, టర్మినేషన్ డస్ నాట్ అమౌంట్ టు రీట్రెచ్మెంట్, హెన్స్ నో కాంపన్సేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎందుకంటే టర్మినేషన్ అనేది వాళ్ళు ఇల్లీగల్గా ఏం చేయలేదు, అన్నీ పాటించి చేశారు. సో నో కాంపన్సేషన్ అనేది సి అనేది ఇప్పుడు కనుక్కుందాము. ఫైనల్కి వచ్చిన తర్వాత ఒకసారి కరెక్ట్ చేసుకుందాం. 28 చూడండి. Malti, a small business owner, runs an online clothing store. Recently, she noticed that her websites had been hacked and her customers' personal information, including names, addresses, and payment details, was stolen. Shortly after, some of the customers reported unauthorized transaction on their accounts. Malti wishes to file a complaint against the incident. ఏంటి, మాల్తి అనే ఆవిడ ఒక ఆన్లైన్ బిజినెస్ పెట్టారు, అలాంటి నేమ్తోనే ఇంకొకటి స్టార్ట్ చేశారు, అంతేనా? షీ నోటీస్ దట్ హర్ వెబ్సైట్ హ్యాస్ బీన్ హ్యాక్డ్.
హ్యాక్ అయ్యింది అని చెప్తున్నారు. హ్యాక్ అయింది, తన ఇన్ఫర్మేషన్ స్టోలెన్ చేశారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇలాంటి టైంలో తనకి నెక్స్ట్ దారి ఏంటి అంటే ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ ద కస్టమర్స్. ఇట్ ఈస్ పనిషబుల్ అనేది ఒక ప్రొవిజన్ అండ్ ద కస్టమర్స్ కెన్ ఆల్సో క్లెయిమ్ ద కాంపన్సేషన్ అండర్ ద సర్టైన్ సర్కమ్స్టాన్సెస్. మిగతా అన్ని ఆప్షన్తో కంపేర్ చేస్తే ఈ ఆప్షన్ చాలా కాంప్రహెన్సివ్గా ఉంది కదా. ఇది ఆన్సర్ అనమాట, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 29. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద డెఫినిషన్ ఆఫ్ ఎంప్లాయర్ గివెన్ అండర్ ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఎంప్లాయర్ అనే డెఫినేషన్కి ఏం చెప్పారు? ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఇవన్నీ కొత్తగా వచ్చిన కోడ్సేనా? సోషల్ సెక్యూరిటీ కోడ్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ కానీ మొత్తం 4 సబ్జెక్ట్స్ని తీసుకొచ్చారు, అవునా? ఇవన్నీ ఎక్కడ సబ్జెక్ట్స్? లేబర్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కంకరెంట్ లిస్టేనా? ఎడ్యుకేషన్ ఏ లిస్ట్? కంకరెంట్ లిస్టేనా? అదే అగ్రికల్చర్ అయితే ఏ లిస్ట్? స్టేటేనా? ఓకే, రైట్. ఇక్కడ ఏంటి ఆన్సరు అంటే బి అనమాట ఆన్సర్. 1, 2, 3 ఇవ్వండి. మేనేజింగ్ డైరెక్టర్స్ గురించి లేదు, మిగతా అందరి గురించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూద్దాం. మిస్ జే నోయింగ్ వైల్ టేకింగ్ ద లిఫ్ట్. నోయింగ్ అనే పదం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తెలిసే తను లిఫ్ట్ తీసుకుంది. వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఏం తెలుసు అంట? టీ అనేవాడు ఆల్కహాల్. తనకి ఒకడు ఉన్నాడు, వాడు డ్రింక్ చేస్తున్నాడు, అయినా సరే లిఫ్ట్ తీసుకుంది. కన్సిక్వెంట్లీ కార్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. మిస్ జే గాట్ ఇంజూరీస్. షీ హ్యాస్ ఫైల్డ్ ఎ కేస్ ఫర్ కాంపన్సేషన్ విచ్ డిఫెన్స్ కుడ్ బి క్లైమ్డ్ బై మిస్టర్ టీ. ఈజీ. వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా. అంతేనా? నీకు తెలిసే అక్కడ ప్రాబ్లం వస్తుందని తెలిసినప్పుడు నువ్వు ఎక్కావు కదా, అంటే నువ్వే నీ డిఫెన్స్ అనేది వదిలేసుకున్నావు. నెక్స్ట్ 31. మిస్టర్ కే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎ బిల్డింగ్ containing a large number of rooms. Okay, and derived considerable income by letting them. అతను ఏం చేశాడు? ఆ రూమ్స్ని రెంట్కి ఇచ్చాడని చెప్తున్నాడు. మిస్టర్ వై ఈజ్ ద ఓనర్ ఆఫ్ అడ్జసెంట్ కాటన్ మిల్ విచ్ ఎరెక్టెడ్ ఆఫ్టర్ ద ఆక్యుపేషన్ ఆఫ్ మిస్టర్ కే. ఓయింగ్ టు నాయిస్ స్మోక్ ఆఫ్ ద మిల్ several rooms remain vacated that results into loss of Mr. K. Examine the relevant tort for the case. ఇక్కడ ఏ టాట్ అక్వైర్ అవుతుంది అని చెప్పారు. ఇది కూడా కొంచెం డిస్ప్యూటెడ్ గురించి చూద్దాం, ఎందుకంటే ఇది కొంచెం ఎలా ఉంది కేసు, బ్లాకస్టర్ ఈ కేసులా అలాగే ఉంది కదా మనకు, స్కూల్ కేసు లాగా. అంటే అలా కూడా ఉంది. ఎట్ ది సేమ్ టైం న్యూసెన్స్ అనేది కూడా ఇక్కడ అక్వైర్ అవుతుంది అనమాట. చాలా కీస్ న్యూసెన్సే ఇచ్చింది. చూద్దాం ఆన్సర్ అయితే న్యూసెన్స్ ఇచ్చారా లేకపోతే ఫైనల్ కీలో డామ్నమ్స్ అన్ని ఇంజూరీ ఇచ్చారా అని కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఓయింగ్ టు నాయిస్ అండ్ స్మోక్ ఆఫ్ ద మిల్ ఇది కూడా చెప్పారు కదా, సో న్యూసెన్స్ కూడా ఛాన్స్ ఉంది. న్యూసెన్స్ కానీ ఈవెన్ అలా జరిగింది కదా అని ఇతనేం పోయి కంప్లైంట్ చేసేం చేయలేడు కదా, ఎందుకంటే అక్కడ తన లీగల్ రైట్ ఏమి వైలేట్ అవ్వలేదు కదా, అట్లా అనమాట. సరే, ఇప్పుడు 32nd క్వశ్చన్ చూద్దాం. There was a collision between 2 buses, one owned by the government and another was a private bus. ఇద్దరికి కొలిషన్ జరిగిందంటే ఒకటి గవర్నమెంట్ ఇంకోటి ప్రైవేట్. విత్ ద ప్రైవేట్ బస్ కమింగ్ ఫ్రమ్ రాంగ్ సైడ్. ఓకే, రాంగ్ సైడ్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ బస్సు తప్పు అనుకుందాం. బట్ ఏమి ఇచ్చారు? అండ్ గవర్నమెంట్ బస్ వాస్ కమింగ్ ర్యాష్లీ either slowing down his bus after seeing the other bus determine the tortious act. సేమ్ ఇక్కడ ఇద్దరిది తప్పు కనిపిస్తోంది కదా, ర్యాష్ డ్రైవింగ్ గవర్నమెంట్ వాడి తప్పు, అట్ ది సేమ్ టైం ప్రైవేట్ బస్సు అవుతుంది రాంగ్ సైడ్ రావడం అది తప్పు. సో ఆప్షన్ బి కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్. 33. ది టర్మ్ ఇన్కమ్ వాస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 224. ఇది ఈవెన్ బేరక్ లేకపోయినా మనం రాయగలగాలి, కొన్ని సెక్షన్స్ ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ 34. Mr. X deposits 65,000 in the term deposit of 5 years with the post office to avail tax deduction under the section 80C. తను పోయి డిపాజిట్ చేశాడంట, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కింద, ఎందుకంటే ట్యాక్స్ డిడక్షన్ జరగదు అన్నట్టుగా.
assuming Mr. X does not opt for concessional tax regime under 115 BAC of Income Tax Act 1961. దీనికి ఆన్సర్ వచ్చేసి సి. మిస్టర్ ఎక్స్ ఈజ్ గిల్టీ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్ టాక్స్ అవాయిడెన్స్. ఓకే, ఆప్షన్ సి. చూద్దాం ఈ క్వశ్చన్ కూడా ఏమి ఇస్తారో ఆన్సర్ అనేసి. నెక్స్ట్ 35th చూడండి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ కరెక్ట్ ఆప్షన్. Statement 1. Agriculture income is exempt from tax under Section 10(1) of Income Tax Act 1961. Right? Tax on non-agriculture in case of non-agriculture income exceed basic exemption limit and agriculture income exceeds 5,000 is determined by scheme of partial integration of non-agriculture income with agriculture income. Option B. Both the statements are correct. Next 36. Miss J, a banker, refuses to honor check of Miss F though she was having sufficient balance. ఇక్కడ హానర్ అనేది రిఫ్యూజ్ చేశారని డిజానర్ చేశారనమాట. మిస్టర్ జే అనే బ్యాంకర్ మిస్ ఎఫ్కి సంబంధించి సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంది. ఎట్ ఇట్ డస్ నాట్ సఫర్ ఎనీ లాస్ టు మిస్ ఎఫ్. ఇదైతే లాస్ ఏం కాలేదు దానివల్ల ఎఫ్ అనే ఆమె. కానీ ఎఫ్ కెన్ ఫైల్ ఏ కేస్ అండర్ విచ్ సినారియో? సింపుల్, ఇంజూరియా సైన్ డామ్నమ్, అంతేనా? తనకు లాస్ లేదు అయినా లీగల్గా అది రాంగ్ కదా. తనకు సఫిషియంట్ బ్యాలెన్స్ ఉన్నా ఎందుకు డిసానర్ చేశారు? సో ఇంజూరియా సైన్ డామ్నమ్. 37. మిస్టర్ బి, ఇంజూరియా సైన్ డామ్నంలో డామ్నమ్ అంటే సైన్ అంటే వితౌట్, డామ్నమ్ అంటే డ్యామేజ్, ఇంజూరియా అంటే లీగల్ డ్యామేజ్ ఉంది కానీ తన పర్సనల్గా ఏం డ్యామేజ్ జరగలేదు. ఓకే, నెక్స్ట్ 37. మిస్టర్ బి టోల్డ్ మిస్టర్ ఏ టు లీవ్ ద ప్రిమిసెస్ ఇన్ ద ఆక్యుపేషన్ ఆఫ్ మిస్టర్ ఏ. వెన్ మిస్టర్ ఏ రిఫ్యూజ్డ్, దెన్ మిస్టర్ బి కలెక్టెడ్ సమ్ ఆఫ్ హిస్ వర్క్మెన్ who mustered round Mr. A. They, tucking up their sleeves and aprons, and threatened to break the plaintiff's neck. He did not leave, under which Tortious Act Mr. A can file the case. దేని కింద తను కేస్ ఫైల్ చేయగలడు అంటే బ్యాటరీన అసాల్టా. ఇది కూడా ఒకసారి మనం ఫైనల్కి వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ 38 చూద్దాం. ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాలిడ్ గ్యారంటీ ఈజ్ కవర్డ్ అండర్ సెక్షన్స్ 142, 143, అంతేనా? 39. A real estate developer entered into a contract with the owner of a piece of. ఈ క్వశ్చన్ అంతా దేనికి సంబంధించింది? ఆన్ ది బేస్ ఆఫ్ అబవ్ ప్రాబ్లమ్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అంటే ఏ అనేవాడు రియల్ ఎస్టేట్ ఉన్నారు, బీతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? బి అనే తను నేను ఇవ్వను నీకు, వేరే నాకు మంచి డీడ్ వచ్చింది అక్కడ పోయి చేసుకుంటాను అని చెప్పి ఏకి అమ్మడం మానేశాడు అనమాట. ఏ హ్యాస్ టు ఫైల్ ఏ సూట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పి ఇది సినారియో. ఇప్పుడు ఏంటి ఏకున్న ఆప్షన్ అంటే ఏ మే ఫైల్ ఏ సూట్ ఇన్ సివిల్ కోర్ట్ హ్యావింగ్ ద పవర్స్ అండర్ సివిల్ ప్రొసీజర్ కోడ్. ఓకేనా? ఇది సివిల్ సిపిసి కింద చేయగలరు, అంతేగాని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఎస్ఆర్ఏ కింద కాదు. ఓకే, నెక్స్ట్ 40th క్వశ్చన్. ఏ ట్రాన్స్ఫర్ పీస్ ఆఫ్ ల్యాండ్ టు బి on the condition B shall not transfer the land to anyone else for the next 10 years. In this case, B has no right to transfer the land to someone else for the next 10 years. అంటే ఇది ఒక కండిషనల్ కాంట్రాక్ట్ అయినా ఈ కేసులో చూసినా మనకు అర్థమవుతుంది. కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆప్షన్ సి. నెక్స్ట్ 41. మిస్టర్ రాజేష్ issued a check 5,000 to his supplier Miss Sharma for the payment of goods purchased. Mr. Sharma deposited check. It was returned by the bank with the remarks insufficient funds. ఇది కూడా కొంచెం డిస్ప్యూటెడ్గా ఉంది, చూద్దాం. ఎందుకంటే 15 days అని యాక్ట్లో ఉంది, బట్ ఇక్కడ ఇలా ఉంది. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే సి కూడా ఆప్షన్స్ ఇచ్చినాయి 3 months అని, బట్ 1 month కదా మనకు డిస్ఆనరింగ్ ఆఫ్ చెక్ చూస్తున్నాం. సో చూద్దాం ఇది ఫైనల్కి ఇచ్చేదాకా. 42nd చూద్దాం. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయీ. ఇది ఆన్సర్ మీకు ఏమంటారు ఆప్షన్ చూడంగానే అర్థమవుతుంది కదా. అలవెన్స్ అండర్ సెక్షన్ 1 second
ఇక్కడ కూడా కొంచెం డిస్ప్యూట్ వచ్చింది, ఇది కూడా చూద్దాము. చాలా క్వశ్చన్స్కి డిస్ప్యూషనే ఉంది, అందుకని 1013A ఇచ్చాడా లేకపోతే 17(2) ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, రైట్. నెక్స్ట్ 43 చూద్దాం. అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈ స్టేటెడ్ వాయిడ్ అండర్ సింపుల్ సెక్షన్ 2Gనేనా. నెక్స్ట్ 44. విచ్ సెక్షన్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్ డిఫైన్స్ ఏ ప్రపోజల్ మే బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఇట్స్ కంప్లీటెడ్. సెక్షన్ 5ఏనా ఇది. ఆఫరు యాక్సెప్టెన్స్లు మాట్లాడుతున్నావా. సెక్షన్ 5. నెక్స్ట్ 45 చూడండి. అకార్డింగ్ టు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 గవర్నమెంట్స్ కెన్ అక్వైర్ ఏ సిచ్యువేషన్లో అక్వైర్ చేయగలదు అని మాట్లాడుతున్నారు. స్ట్రాటజిక్ పర్పస్ చేయగలదా, ఫ్యామిలీస్ ఎఫెక్టెడ్ వీటికి చేయగలుగుతుందా, పబ్లిక్ ప్రైవేట్ ఇవన్నీ ఫస్ట్ టైటిల్ ఇక్కడ ఇచ్చినారు కదా సెక్షన్స్, అక్కడ చూడంగానే అర్థమైపోతుంది అన్నమాట. సెక్షన్ 1, 2, 3 ఆప్షన్స్. సో ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. ల్యాండ్ అక్విజిషన్ 2013 46th క్వశ్చన్. ఇన్ ఇండియా హ్యాస్ రీప్లేస్డ్ విచ్ ఎర్లియర్ లెజిస్లేషన్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894ఏనా, ఇదే కదా లాంగ్ లాస్టింగ్, దాదాపు 150 ఏళ్ళ వరకు ఇదే రూల్ అయినట్టయినా 2013లో ఈ యాక్ట్ తెచ్చేంత వరకు. 2013లో ఈ యాక్ట్ ఎవరి టైంలో తెచ్చారు, మన్మోహన్ సింగ్ గారి టైంలోనేనా. మన్మోహన్ సింగ్ గారి టైంలో 2013లో తీసుకొచ్చినప్పుడు దీనికి బీజేపీ అపోజిషన్లో ఉంది. అప్పుడు దీనికి నాడ్ ఇచ్చింది అనమాట, బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. బట్ బీజేపీ తర్వాత 2014లో ఎన్డీఏ మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చింది. అప్పుడు ఏం చేశారు మోడీ గారు, కొన్ని దీనికి మార్పులు చేర్పులు చేసి అమెండ్మెంట్స్ చేసి యాక్ట్ అనేది మళ్ళీ పాస్ చేశారు. అప్పుడు అపోజిషన్లో ఎవరున్నారు, కాంగ్రెస్, కమ్యూనిస్టు వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఇది బిల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అవ్వలేదు. ఇంకేం చేయాలి అని చెప్పేసి అప్పటికి దీన్ని జేపీసీకి పంపించారు, అయినా కూడా బిల్ పాస్ అవ్వలేదు. తర్వాత ఏమైంది, 3 times ఆర్డినెన్స్ అనేవి పాస్ చేశారు వీటి మీదే, కానీ బిల్ని అయితే పాస్ చేయలేకపోయారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా జోక్యం తీసుకొని మీరు ప్యారలల్ గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తారు, ఈవెన్ సెషన్స్లో ఉన్నప్పుడు కూడా మీరు ఆర్డినెన్స్ పాస్ చేశారు, అది రాంగ్ కదా, అట్లా చేయొద్దు. ఏ చట్టమైనా సరే చట్టసభలో ప్రజాప్రతినిధుల ద్వారానే అది పాస్ అవ్వబడాలి, అప్పుడే ఈ దేశ ప్రజల మీద అది చట్టం అవుతుంది అన్నట్టుగా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చిందనమాట. లాస్ట్కి ఏం చేశారంటే ఈ మన ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ ఇంకా మాడిఫైడ్ అవన్నీ తీసేసేసి ఇప్పుడున్న మన్మోహన్ సింగ్ గారి టైంలో ఉన్న ఎల్ఏఆర్ఆర్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది 2013కి సంబంధించింది. ఓకే, 47th క్వశ్చన్ చూద్దాం. 47th ఏమన్నారు, సోహమ్ అండ్ ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ క్రియేటెడ్ మొబైల్ యాప్ ఫిట్ లైఫ్. దీని అంతా ఏం చెప్పింది, ఫిట్ లైఫ్ అనేదాన్ని సోహమ్ అనేవాడు చేశాడు. అట్లాగే నేమ్ ప్రొనౌన్సియేషన్ వచ్చేటట్టు ఫిట్ లైఫ్ అనేదాన్ని ఇంకో సిమిలర్ లోగో కూడా ఉంది. దీనివల్ల జరిగిన వైలేషన్ ఇంత. సో ఇప్పుడు దీనికి ఏమన్నా ప్రొవిజన్ ఉంటుందా, ఎవరికి, సోహమ్కి. సోహమే కదా ఇక్కడ లాస్ అయింది అంటే ఎస్ తనకు ఉంటుంది. ఇఫ్ హీ కెన్ ప్రూవ్ దట్ నేమ్స్ వర్ కన్ఫ్యూజింగ్ సిమిలర్, కన్ఫ్యూజింగే కదా, కానీ అది ప్రూవ్ చేయగలగాలి. అప్పుడు తనకి కాంపన్సేషన్స్ కానీ దానికి సంబంధించి ఇన్ఫ్రింజ్మెంట్ రైట్స్ కానీ కనిపిస్తారన్నమాట, క్లెయిమ్ ఇన్ఫ్రింజ్మెంట్. నెక్స్ట్ 48. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ కాపీరైట్ ప్రొటెక్షన్ ఫర్ లిటరరీ వర్క్స్ ఇన్ ఇండియా. సింపుల్ కదా, ఏంటి ఆన్సరు, లైఫ్ టైమ్ ఆఫ్ ఆథర్ ప్లస్ 60 years, రైట్. అదే ట్రేడ్ మార్క్ ఎంతో చూసుకోవాలి, నెక్స్ట్ పేటెంట్కి చూసుకోవాలి, అలాగే ఇంకా మనకు ఉన్నాయి కదా జీన్ వెరైటీస్కి సంబంధించి. నెక్స్ట్ అంటే ఐపీఆర్కి సంబంధించిన రైట్స్ అన్నిటికి సంబంధించి ఒక్కసారి చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూద్దాం. సెక్షన్ 31 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఏం చెప్తుంది అని అడుగుతున్నారు. సింపుల్ కదా, ఆ సెక్షన్ వెళ్ళి చెక్ చేస్తే తెలిసిపోతుంది. క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మే బీ ఇన్ఫోర్స్డ్. దీనికి ఆప్షన్ ఏంటి, బి. సిపిసి కోడ్ 1908 ద్వారా చేయగలరు అనమాట స్పెసిఫిక్ ఇమ్మూవబుల్, అంతేగాని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కాదు ఇక్కడ. 51. బై విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సింపులేనా, క్లాస్ 4B ఇన్సర్టెడ్ 16 వెళ్ళి ఏది 81st అమెండ్మెంట్. 4A ఏం చెప్తోంది మనకు, 16(4A) వచ్చేసి 4A ఏమంటుంది, రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్సేనా. 4B ఏం చెప్తోంది, బ్యాక్లాగ్ పోస్టుల గురించేనా మాట్లాడుతుంది. అసలు 16(4) ఏం మాట్లాడుతుంది, SC STకి రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ గురించేనా.
చూడండి, ఇట్లా ఒకసారి ఐడియా పెట్టుకుంటే మరి మర్చిపోరు ఇంకా. ఓకే, నెక్స్ట్ 52 ఇలాగే చూసినప్పుడు ఒక్క సెకండ్ 16(4) చూసినప్పుడు ఒకసారి 15 కూడా చూసుకోవాలి. 15(1) ఏం చెప్తుంది, 15(2) ఏం చెప్తుంది, వీటికన్నా 15(3) ఉమెన్ అండ్ చైల్డ్ అయినా, 15(4) వీళ్ళకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుతుంది కదా. అలాగే 15(5) ఏం మాట్లాడుతుంది, 15(6) ఇవన్నీ అడిగారు. 15(6) 16(6) కూడా ఉంది, అవునా. ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. 15(6) ఏం మాట్లాడు, ఇదేనా 103rd అమెండ్మెంట్ ఏంటి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిందేనా, ఇప్పుడు 2019, రైట్. చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ 52nd చూడండి, ఇది 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది కొంచెం ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, చూద్దాం. 106th అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, నారీ శక్తి అధినియం, ఉమెన్ రిజర్వేషన్ బిల్లేనా. ఇట్ ఇంట్రడ్యూసెస్ Article 239A, by which seats are reserved for women in Legislative Assembly of National Capital Territory of Delhi NCT ఢిల్లీ సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిజర్వేషన్స్ ఇచ్చారు, ఉమెన్ రిజర్వేషన్స్ అన్నారు. ఈ లైన్ కరెక్టే, కానీ ఇక్కడ ఏమన్నారు, ఇట్ ఇంట్రడ్యూసెస్ 239A అన్నారు. 239A ఏం చెప్తుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి చెప్తుంది. అది ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసారు, కానీ ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేయట్లేదు కదా. ఇక్కడ ఏమని ఇచ్చి ఉండాలంటే అమెండెడ్ అని ఇచ్చి ఉండాలి. ఇక్కడ ఇది కొంచెం వేగ్గా ఉంది. సరే, సెకండ్ ఆప్షన్ చూడండి, ఇట్ ఇంట్రడ్యూసెస్ ఆర్టికల్ 338 ప్రొవైడింగ్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. 338 ఏం చెప్తోంది, SC/ST రిజర్వేషన్ గురించి చెప్తోంది, అంటే SC రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. 338A ఏం చెప్తోంది, నెక్స్ట్ వచ్చేసి ST రిజర్వేషన్స్ గురించి చెప్తోంది. 338B ఏం చెప్తోంది, BC కమిషన్స్ గురించి మాట్లాడుతుంది, అవునా. కానీ ఇక్కడ ఏమన్నారు, ఇంట్రడ్యూసెస్ అన్నారు. ఇది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేశారు అంటే అమెండ్ చేశారని చెప్పాలి కొంచెం. లేకపోతే ఎంత పర్సెంట్ అంటే 1/3 ఇచ్చామని చెప్తున్నారు కదా, సో 1/3 గురించైనా మాట్లాడాలి. సో 1 ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అనేది కొంచెం వేగ్గా ఉన్నాయన్నమాట. పోనీ అట్లనేసి థర్డ్ ఆప్షన్ ఏమన్నా ఇచ్చున్నారో చూద్దాం. థర్డ్, ఇట్ ఆల్సో యాడ్స్ ఆర్టికల్ 334A విచ్ స్టేట్స్ ఇన్ దట్ ద సెడ్ అమెండ్మెంట్ విచ్ విల్ కమెన్స్మెంట్ ఆఫ్టర్ ద ఫస్ట్ సెన్సెస్ హ్యావ్ బీన్ టేకెన్ ఇంటూ ఎఫెక్ట్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ సెడ్ యాక్ట్. కరెక్టే, అంతే కదా. అది వచ్చిన తర్వాతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా వీళ్ళకి ఉమెన్ రిజర్వేషన్స్ ఇస్తారు అని చెప్పారు, కరెక్టే. 52nd ఏంటి, ది అబోవ్ స్టేటస్ షెల్ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ 15 years. ఇది కూడా కరెక్టే అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఏమవుతుందంటే 3 and 4 కరెక్టే, కానీ ఇక్కడ 1 కూడా ఉంది కదా, అది తప్పు అనమాట. ఇక్కడ కూడా 3 and 4 కరెక్టే, మళ్ళీ 2 ఉంది ఇక్కడ. సో చూద్దాం ఇది ఏమని మన వాళ్ళు ఫైనల్గా ఇస్తారో కీ చూద్దాం. నెక్స్ట్ 53 చూద్దాం. 53, ది పార్లమెంట్ ఎనాక్ట్స్ ఫెయిర్ హౌసింగ్ యాక్ట్ 2014. దీనికి సంబంధించి 3 ఇచ్చారు, 6 ఇచ్చారు, 10 ఇచ్చారు. లాస్ట్లో ఏమన్నారు, సుప్రీంకోర్టు డిక్లేర్ సెక్షన్ 10 అన్కాన్స్టిట్యూషన్ బట్ అప్హోల్డ్స్ అదర్ ప్రొవిజన్స్. ఒకేలా ఉంది, ఆ లాలో ఒకటేమన్నారు అన్కాన్స్టిట్యూషన్ అన్నారు, బట్ లా మొత్తాన్ని ఇక్కడ అన్కాన్స్టిట్యూషన్ అనలేదు. అది వీళ్ళు చెప్పాలనుకునేది. సమ్ పోర్షన్ మాత్రమే అన్నారు, రిమైనింగ్ మాత్రం అట్లాగే కంటిన్యూ అవుతుంది. దేంటిది అంటే డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ. ఓకే, నెక్స్ట్ 54, ది రిపోర్ట్స్ ఆఫ్ ద కార్డ్ రిలేటింగ్ టు స్టేట్కి సంబంధించిన ఎవరికి ఇస్తారు, గవర్నర్కేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ సుప్రీం కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏమని చెప్తుంది, ఆర్టికల్ 129. నెక్స్ట్, విచ్ కేస్ షెల్ బీ రిజిస్టర్డ్ వాజ్ ఏ రిజిస్టర్డ్ సొసైటీ హెల్డ్ టు బీ అన్ అథారిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 12. ఏ కేసులో చెప్పారు అంటే అజయ్ హసియా వర్సెస్ ఖలీదా ముజిబ్. ఈ కేసులో వచ్చేసి అథారిటీ అనేదాన్ని ఆర్టికల్ 12 కింద డిఫైన్ చేశారంట. ఆర్టికల్ 12 ఏం చెప్తుంది, స్టేట్ అంటే డిఫైన్ చేస్తుంది, అంతేనా. నెక్స్ట్ 57, విచ్ కేస్ డిడ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బీ వేవ్డ్. ఇది ఎక్కడ చెప్పారంటే
ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, బాషర్నాథ్ వర్సెస్ ఐటీ కమిషన్, ఈ కేసులో చెప్పారంట. మనం ఇక్కడ గోలక్నాథ్ అనుకునే ఛాన్స్ ఉంది, బట్ ఇక్కడ చెప్పలేదంట. గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ని మీరు అమెండ్ చేయలేరు అని చెప్పి పార్లమెంట్కి చెప్పింది. కానీ ఫండమెంటల్ రైట్స్ పార్లమెంట్కి చేయలేదు అని పార్లమెంట్ని తిట్టి, అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా ఏం చెప్పిందంటే కెనాట్ బి వేవ్డ్, మీరు వదులుకోవడానికి కూడా మీకు రైట్ లేదు, వాళ్ళు మీ రైట్ని కట్టేలు చేయడానికి రైట్ లేదు ఎలాగో, అలాగే మీరు కూడా మీ రైట్ని వదులుకోవడానికి రైట్ లేదు అని చెప్పింది. నెక్స్ట్ 58, అంటే ఫండమెంటల్ రైట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఓకే 58 చూద్దాం. హూ కెన్ ఇనిషియేట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సింపుల్. ఏ ఆర్టికల్లో ఉంది ఇది? ఆర్టికల్ 61 అయినా మీరు 61 ఎతికినా సరిపోతుంది. ఇంకో చిన్న లాజిక్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? లోక్సభ మెంబర్. లోక్సభ మెంబర్ అయినంత మాత్రాన అతను 2 సభల నుంచి ఎన్నుకోబడతాడు. ఏదో లోక్సభ, రాజ్యసభ, స్టేట్స్ వీళ్ళన్నిట్లో ఎలక్టెడ్ మెంబర్స్ నుంచి ఎన్నుకోబడతాడు కదా. కాబట్టి ఇతను ఒకవేళ ఇంపీచ్మెంట్, ఈ పదం చూసినా మీకు అర్థమయ్యేది, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఇవి ఎక్కడ ఇనిషియేట్ చేస్తారు అంటే ఈదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఓన్లీ లోక్సభ కాదు, 2 హౌస్ల నుంచి ఇనిషియేట్ చేయాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ హెడ్ కదా. నెక్స్ట్ 59 బిఎన్ఎస్ కన్సిడర్స్ ఫోర్స్ టు బి క్రిమినల్ ఫోర్స్. ఎప్పుడు అంటున్నాడు? ఆప్షన్ ఏనైనా వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇంటెన్షనల్ వితౌట్ కన్సెంట్ కాజింగ్ ఇంజురీ, ఫియర్ ఆర్ అన్నోయన్స్ అన్నీ కనిపిస్తున్నాయా? సి కూడా అన్ఇంటెన్షనల్నే, బట్ ఇంకా ఎలాబొరేటెడ్గా ఉంది కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ 1 అనమాట. ఓకే రైట్. 60 బిఎన్ఎస్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫైన్ మరి మేకింగ్ ఆర్ యూజింగ్ ఎ డాక్యుమెంట్ ఫర్ ద సెక్షన్ 182 1కి వెళ్ళి చూస్తే అర్థమైపోతుందా? 300 రూపీస్. నెక్స్ట్ బిఎన్ఎస్ కింద ఏవేవి అఫెన్సెస్ అని చెప్తున్నారు. 1 2 3 3న ఈ సెక్షన్స్కి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఇది 41 సెక్షన్కి వెళ్ళి చెక్ చేస్తే తెలిసిపోతుంది. రాజేష్ ఇన్ ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఇతను పోయి ఇంకొక అతన్ని కొట్టాడనమాట. కొడితే అతను ఏమైంది? ఫ్రాక్చర్ అయింది అతనికి. సమ్మోన్స్ టు గివ్ ఎ సర్ట్. ఇలాంటి టైంలో ఏంటి ఆప్షను? ఇది చూసినా అర్థమైపోతుంది. సెక్షన్ 325 ఐపీసీ. ఇక్కడ వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. 324 308 323 325 తెలిసిపోతుంది అక్కడ. సెకండ్ విషయం ఏంటి? 63 ఇది కూడా కొంచెం డిస్ప్యూటెడ్గా ఉంది, చూద్దాం దీనికి ఫైనల్ ఏమి ఇస్తారో. ఆన్సర్ అయితే మర్డర్ అండర్ సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ అని ఉంది, కానీ ఇక్కడ ఎవిడెన్స్ లేదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అప్పుడు ఎవిడెన్స్ లేకపోతే అప్పుడు నెగ్లిజెన్స్ కింద కూడా ప్రూవ్ చేసే ఛాన్స్ ఉంది కదా. ఇంకా రిమైనింగ్ ఏవి కూడా చనిపోయినట్టు లేదు. గ్రీవియస్ హర్ట్లో చనిపోరు కదా, ఇక్కడ ఆల్రెడీ చనిపోయారు. టు కాజ్ డెత్, లైక్లీ టు కాజ్ డెత్. చూద్దాం ఏమి ఇస్తారు దీనికి. 64 ది ఆర్టికల్ డీల్స్ విత్ ద పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్స్ మెంబర్స్. పార్లమెంట్ ప్రివిలేజెస్ గురించి అడుగుతుంది. సెక్షన్ సి ఆప్షన్ డీనేనా? 105 ఆర్టికల్ 105లో చెప్పుకున్నారు. నెక్స్ట్ విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్సర్టెడ్ రిలేటెడ్ జిఎస్టీ. జిఎస్టీ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ కూడా చెప్తున్నామా. ఏ అమెండ్మెంట్? 101 ఇయర్ 2016. ఓకే, ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? 1 జూలై 2017 నుంచి వచ్చింది. ఏమన్నా ఆర్టికల్ ఇన్సర్ట్ చేశారు. ఏది? 279A. జిఎస్టీ కౌన్సిలేనా? ఐజిఎస్టీ కానీ సిజిఎస్టీ, సిజిఎస్టీ ఇవన్నీ ఎవరు? సెంట్రల్ గవర్నమెంటేనా? అంటే సెంట్రల్కి సంబంధించి. ఎస్జిఎస్టీ స్టేట్కి సంబంధించి జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 66 ఏ న్యూ అఫెన్స్ ఆఫ్ స్నాచింగ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఎక్కడ? ఏ సెక్షను? ఈ 304 అయినా. నెక్స్ట్ మిస్టర్ రాజు వాజ్ ఇన్ రాబరీ ఆఫ్ బ్రేకింగ్. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? 67th మోర్ అప్రోప్రియేట్గా ఉంది. ఆప్షన్ బి 2 and 4. అంతేనా? చూడండి ఏమంటున్నారు. రాజు కెన్ బి అరెస్ట్ యాజ్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ ద మేకింగ్ అన్ ఇండ్యూస్మెంట్ థ్రెట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ పర్సనల్ అక్విటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ circumstances since the reasonable complaint against Raju has been received and there is a strong immediate arrest. ఓకే, 2 రేషనల్గా ఉన్నాయి కదా. సో ఆప్షన్ బి అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది కూడా ఒకసారి ఫైనల్కి వచ్చిన తర్వాత చూద్దాం, బట్ అప్పటి వరకే ఇది. 68
ఇది న్యూ కాన్సెప్టా? బిఎన్ఎస్ కింద ఏంటి? జీరో ఎఫ్ఐఆర్. నెక్స్ట్ బిఎన్ఎస్ మ్యాండేట్స్ ఫోరెన్సిక్ విక్టిమ్ టీమ్. ఇది ఒకసారి మనం ఇంకొంచెం క్లారిటీగా చూద్దాము. 7 years ఏంటని, దెన్ వీ విల్ డిసైడ్. సెక్షన్ 70 క్వశ్చన్ 70 చూద్దాం. విచ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ అలౌస్ ఫర్ ద ట్రయల్స్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్స్? 366 ఏనా? 71 530 ఏనా? 72 531 ఏనా? యాక్చువల్గా 72 క్వశ్చను విచ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ రిపీల్స్ ద కోడ్ అంటే, రిపీల్స్ అంటే ఏ కోడ్ని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి ఏ కోడ్ని రిపీల్ చేశారు అని అర్థంగా ఉంది ఇది. కానీ వాళ్ళు అడగాల్సింది ఏంటి? విచ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ రిపీల్స్ కాకుండా బిఎన్ఎస్ఎస్లో రిపీల్స్ అనే సెక్షన్ ఎక్కడ చెప్పబడింది అని అడుగుంటే కరెక్ట్గా ఉండేది. కానీ క్వశ్చన్ అలా లేదు. బట్ సెక్షన్ అయితే 531లో బిఎన్ఎస్ఎస్లో 531 రిపీల్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే. 73 ఇది ఆన్సర్ ఏంటి? హౌస్ ట్రెస్పాస్ విత్ ఇంటెంట్ ఆఫ్ కమిట్ థెఫ్ట్. అంతేనా? ట్రెస్పాస్ జరిగింది, థెఫ్ట్ అనేది జరిగింది. కమిట్ టు థెఫ్ట్ జరిగింది. నెక్స్ట్ పనిష్మెంట్ ఆఫ్ ది విక్టిమ్ ఏమని చెప్పారు? 65 ఈ సెక్షన్లో మాట్లాడారు. 75 ఏంటి? సెక్షన్ 86 ఏనా? ప్రొక్లైమ్ అఫెండర్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అంటే విజయమాల్యా లాంటి వాళ్ళకి సంబంధించిన కేసు అనమాట ఇది. 76 అడ్జర్న్మెంట్ ఆఫ్ ట్రయల్స్ ఎక్కడ చెప్పుకున్నారు? ఇది 356లోనేనా? నెక్స్ట్ కోర్ట్స్ నుంచి ఒక కోర్టులో నుంచి డిస్ట్రిక్ట్ కోర్టులో నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ కోర్టుకి మార్చమని అడుగుతున్నారు. ఇది ఎవరు చెప్పాలి? హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాలి, అంతేగాని వాళ్ళు చెప్పకూడదు. దీనికి కొంచెం కావాలంటే ఎగ్జాంపుల్గా జయలలిత కేసు కానీ జగన్ గారి కేసు కానీ ఇవి చూడండి, ఇప్పుడు కొంచెం సెన్స్తో అయినా పెట్టగలం. నెక్స్ట్ 78 ఆప్షన్ ఏంటి? ఆర్డర్ 1 రూల్ 10 జాయిండర్ అండ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీస్ ఏనా? సిపిసి అలౌస్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ సెక్షన్ 96 ఏనా? సిపిసి ఎన్ని డేస్ లోపల ఛార్జ్ షీట్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోవాలి? 90 days ఏనా? నెక్స్ట్ గవర్నర్స్కి సంబంధించిన సెక్షన్ 133 అంతేనా? 82 ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్స్ అంటాము, కరెక్టే కదా? ఇవన్నీ ఎక్కడ మనకు వస్తాయి? కోడ్ చూడంగానే మనకు అర్థమైపోతుంది, ఇది బేర్ యాక్ట్ చూడంగానే. అందుకని ఇదేం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ 83 ఆర్డర్ 37 కరెక్టేనా? సెక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ 84 దీనికి ఆన్సర్ ఏంటి? 398 విట్నెస్కి సంబంధించింది. నెక్స్ట్ ఈచ్ డిస్ట్రిక్ట్లో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అన్నట్టు చెప్పారు. ఏ సెక్షన్ అని చెప్పారు? సెక్షన్ 37. నెక్స్ట్ సిపిసి ప్రొవైడ్స్ కంపన్సేటరీ కాస్ట్ ఎక్కడ? సెక్షన్ 35A అంతేనా? సెక్షన్ 22 ఆఫ్ బిఎస్ఏ, సెక్షన్ 24 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో లేనిది ఇక్కడ మెన్షన్ చేశారు. అంతా 24 లాగే పెట్టారు, బట్ ఒక పదం చేర్చారు అన్నారు, ఏంటి? కోయర్షన్, అంతేనా? బిజినెస్ వెన్ రిలవెంట్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 14 ఆఫ్ బిఎస్ఏ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చూద్దాం. దీంట్లో ఫింగర్ ప్రింట్స్ గురించి మాట్లాడారు. ఈ కేసుకి సంబంధించింది అంటే ఆప్షన్ డి అనమాట. ల్యాప్టాప్ రిసీవ్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్ అనేవి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా యూజ్ అవుతాయి. దట్ కెన్ బి కన్సిడర్ అలాంగ్ విత్ ద అదర్ ఎవిడెన్స్, అంతే కదా? బట్ డు నాట్ బై దెమ్సెల్స్ ప్రూవ్ గిల్టీ బియాండ్ రీజనబుల్ డౌట్. ఏదైనా కూడా ఏమనాలి? బియాండ్ రీజనబుల్ డౌట్తో ప్రూవ్ అవ్వాలి గిల్టీ, లేకపోతే అది ప్రూవ్ అయినట్టు కాదు. గిల్టీగా కింద కన్సిడర్ చేయకూడదు, అక్యూజ్డ్ కిందే కన్సిడర్ చేయాలి. నో వన్ ఈజ్ ప్రూవ్డ్ గిల్టీ అంటిల్ దెన్ దే ఆర్ ఇన్నోసెంట్. క్వశ్చన్ నెంబర్ 90 చూద్దాం. ఏంటివి? ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నారు కదా, ఆ క్వశ్చన్ మీద అనమాట. ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తాం, రైట్? కమ్యూనికేషన్, ఈ క్వశ్చన్ కూడా కొంచెం డిస్ప్యూటెడ్గా చూశారు, ఎందుకంటే 168 నుంచి ఆర్టికల్స్ లేవు కదా అని చెప్పి. కరెక్టే, బట్ ఆన్సర్ అనేది 165లో ఉంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 92 చూద్దాం. వెన్ క్యారెక్టర్ ఈజ్ రిలివెంట్ ఇన్ సివిల్ కేసెస్, ఇది వచ్చేసి ఆల్వేస్ రిలివెంట్ టు ప్రూవ్ కాండక్ట్. ఓకే, ఇది కూడా చూద్దాం ఫైనల్గా ఏం కీ ఇస్తారు, ఎందుకంటే ఆప్షన్ డి కూడా కొంతమంది చెప్తున్నారు, సో చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 93 ఏమంటున్నారు? రెస్ జ్యుడికేటా ఎక్కడంట? సెక్షన్ 11. 94 సెక్షన్ 88 దేని గురించి మాట్లాడారు? ఇంటర్ప్రీటర్ సూటర్ అంటే కదా, అంటే ఏంటి? ఒకడు పొసెసర్ అయి ఉంటాడు,
కానీ చాలామంది వచ్చి ఏమంటారు, ఇంట్రెస్టెడ్ పార్టీస్ వచ్చి నాకు హక్కు ఉంది అంటారు. మరి ఈ పొస్సర్ పోయి వీడికి ఇవ్వాలి, ఏ అనేవాడికి ఇవ్వాలా, బి అనేవాడికి ఇవ్వాలా తెలియదు కదా. సో కోర్టుకి వెళ్తాడనమాట. వెళ్ళి కోర్టు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తాడు. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వన్ ఇన్ విచ్ ది రియల్ కాంట్రవర్షియల్ డిస్ప్యూట్ ఈజ్ నాట్ బిట్వీన్ ద ప్లెంటిఫ్ అండ్ డిఫెండెంట్. ప్లెంటిఫ్ డిఫెండెంట్ మధ్య గొడవ కాదు ఇక్కడ, బట్ ఈజ్ బిట్వీన్ డిఫెండెంట్స్ ఓన్లీ హూ ఇంటర్ప్లీడ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇది సెక్షన్ 88లో చెప్పారు. 95 ఏమండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మీడియేషన్. అంతే కదా, మీడియేటర్ ఉంటాడు కదా, అతనే థర్డ్ పార్టీ, నెగోషియేషన్ చేస్తాడు వాళ్ళిద్దరి మధ్యన. సో ఆప్షన్ డి అనమాట. ఏబిసి, ఇది ఆన్సర్ ఏంటి, ది కోర్ట్ విల్ అపాయింట్ అండ్ ఆర్బిట్రేటర్ అండర్ సెక్షన్ 11. మీరు ఎవరు అందరూ ఫెయిల్ అయితే కోర్టు అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్, యూజింగ్ ఏడిఆర్ వల్ల అడ్వాంటేజ్ నాట్ అడ్వాంటేజ్ అన్నాడు. ఇట్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ బైండింగ్ డెసిషన్ కాదు, దాని మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. మిగతా 3 బైండింగ్ అయినా మిగతా 3 అడ్వాంటేజెస్ కదా, ఎక్స్పెన్సివ్ లెస్, ఫాస్టర్ అవుతుంది, కాన్ఫిడెన్షియాలిటీ, ఇవన్నీ అనమాట. 98th క్వశ్చన్ ఏంటి, సింపుల్, సెక్షన్ డి, సెక్షన్ 36 ఆప్షన్ డి అలోస్ ఫర్ ఆటోమేటిక్ ఎన్ఫోర్స్మెంట్. అంతేనా, అన్లెస్ సెట్ అసైడ్ బై కోర్ట్. నెక్స్ట్ 99th, ది ఆఫీసర్ హెల్డ్ అఫీషియల్ క్యారెక్టర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. 100 ఏంటి, లీడింగ్ క్వశ్చన్స్. ఇది మీరు 146 సెక్షన్ చూసినా కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇవన్నీ బేరాక్స్ నుంచే మనం ఆన్సర్స్ రాబట్టచ్చు. ఓకే, ఇదండి కీ ఎక్స్ప్లెనేషన్. రైట్, బాయ్.